సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా పోరాటం చేసే బదులు దేశ యువత కోసం పోరాటం చేయాలని ఒంగోలు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ అన్నారు. ఈరోజు లోక్సభ ప్రతిపక్ష నాయకుడైనటువంటి మా అందరి అధినాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని అసత్య ఆరోపణలతో ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో వారిపైన ఛార్జ్షీట్ వేశారో, మరి వారిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ధర్నా చేయటం చాలా ఆశ్చర్యకరంగానూ చాలా విడ్డూరంగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఏదైతే 11 సంవత్సరాల క్రితం విపరీతమైన హామీలు ఇచ్చి అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అదేవిధంగా ప్రతి భారతీయుని అకౌంట్లో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని, నల్లధనం వెనక్కి తెస్తామని, ఈ దేశ రూపురేఖలు మారుస్తామని చెప్పి అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చి ఈ రోజు దాకా అవి అమలు చేయకపోగా రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్తో, రోజుకొక పక్కదారి పట్టే విషయాలతో ఈ దేశాన్ని విభజించి పాలిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్యోగాలు ఇవ్వమనో, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించమనో, లేదంటే రోజు రోజుకి ఈ దేశంలో మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలని అరికట్టమనో రోడ్లపైకి వచ్చి ధర్నా చేయాల్సిన ఈ భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలు ఏవైతే ఉన్నారో ఈరోజు చాలా ఆశ్చర్యంగా గత 11 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం నిత్యం పాటుపడుతూ నిత్యం పోరాడుతుంది ఈ ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయమని చెప్పి రోడ్ల మీదకి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇకపోతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని 11 సంవత్సరాల నుంచి ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. పోలవరం పైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం రోజుకు స్టాండ్ తీసుకుంటుంది. వీటిపైన మాట్లాడింది ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులు, ఈ రాష్ట్రంలో బీజేపీకి యువమోర్చా కార్యకర్తలు కానివ్వండి. ఇటువంటి అంశాలని పక్కదారి పట్టించి రాహుల్ గాంధీ గారిను, సోనియా గాంధీ గారిని అరెస్ట్ చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేదని చెప్పి ఇంకోసారి తెలియజేస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో మీరు ఏవైతే రోజుకో కొత్త విషయాల్ని, కొత్త ఎలిగేషన్స్ చేసి ఈ భారతదేశంలో ఉన్న ప్రజల్ని మీరు పక్కదారి పట్టడానికి ప్రయత్నిస్తూ పోతే ఏ రోజుకైనా మీకు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇకనైనా ఇటువంటి రాజకీయాలు మానుకొని పద్ధతిగా ప్రజల పక్షం నిలబడాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఇంకోసారి హెచ్చరిస్తుంది.